తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి ముగ్గురు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తున్నాము. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి ముగ్గురు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025.